హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి ఇక అనామిక కొత్త బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా కళ్యాణ్ అప్పుకి ఎదురుపడతారు. ఇక ఎదురుపడి అనామిక నోటికి వచ్చినట్టుగా కళ్యాణ్ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి తూటాలు లాంటి మాటలు పేలుస్తుంది ఇక అప్పు. ప్రతి మాటకి ఇక అప్పు అయితే ఇక చాలా చక్కగా సమాధానం చెప్తుంది. నోరుమొయ్ అని చెప్పి అనగానే అదే పని నువ్వు చేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఏదో విర్రవీగుతున్నావు, కానీ ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇలాగే రోడ్డు మీదకి వస్తావు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటుంది. ఇక సామంత్, నా బాయ్ ఫ్రెండ్, ఇదిగో మీకంటే 10 times ఎక్కువ టర్నోవర్ అయ్యే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయినా అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అప్పు అయితే ఇరగబడి నవ్వుతారు. నువ్వు చెప్తుంటే నాకు చాలా నవ్వొస్తుంది. ఏనుగు మీద చీమ ఎక్కి ఎగిరెగిరి డ్యాన్సులు కడుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు మా కంపెనీకి కనీసం డిజైనర్ కూడా పనికిరావు. అలాంటిది మా కంపెనీ కంటే 10 times టర్నోవర్ చేసే కంపెనీ అని నీ ఇష్టం వచ్చినట్టుగా కోతలు కుయ్యొద్దు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. చూసావా కళ్యాణ్, నువ్వు నాతో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అదే ఈ అప్పుతో ఉంటే ఎలా రోడ్డు మీద ఉన్నావో అర్థమైందా అనగానే అవును, బాగా అర్థమైంది. నీతో ఉన్నప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండేవాడిని. అదే ఇప్పుడు చిన్న ఇంట్లో ఉన్నా చాలా చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నాను. అదే ఇక నీకు అలాగే అప్పుకి ఉన్న తేడా అని చెప్పి గట్టిగా సమాధానం చెప్తాడు. సరే సరే చూద్దాం, ఇక మీ ఇద్దరి జీవితాలు ఎలా బాగుపడతాయో నేను చూస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. నువ్వు చూస్తూనే ఉండు, మేము ఇలానే ముందుకు వెళ్ళిపోతాం అని చెప్పి అప్పు అయితే పదకుచి అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుందే. ఏంటి అసలే ఇక డ్యూటీ ఎక్కే టైం అయినట్టుంది, పిజ్జా డెలివరీలు చేసుకోవడానికి ఇక టైం లేనట్టుంది అని చెప్పి వెటకారంగా వెళ్ళిపోయిన వాళ్ళని ఇక మాట్లాడుతుంది అనామిక. ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు వెనక్కి తిరిగి చూసి, ఏంటి మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నేను పిజ్జా డెలివరీ చేస్తాను, ఇంకేమన్నా డెలివరీ చేస్తాను, కానీ నీకెందుకు అని చెప్పి అప్పు అనగానే వెంటనే ఏంటి కళ్యాణ్ ఉండగా పాపం నువ్వే పిజ్జా డెలివరీ చేస్తున్నావా? కళ్యాణ్ దేనికి పనికిరాడని రుజువైపోయింది కదా అనగానే లేదు, నువ్వు అనుకున్నదంతా ఒక భ్రమ. నా భర్త అయిన కళ్యాణ్ ఎప్పుడో డ్యూటీలో జాయిన్ అయ్యాడు, ఆఫీస్కి కూడా వెళ్తున్నాడు అని చెప్పి అప్పు అనగానే హో, ఆఫీస్కి వెళ్తున్నాడా? అదేంటి నిజమా? నిజంగా నిజమేనా? మరి నేనేంటి ఆటో డ్రైవింగ్ చేస్తున్నట్టు నాకంటపడ్డాడు అని చెప్పి మొత్తానికైతే ఇక కళ్యాణ్ గురించి అప్పు దగ్గర చెప్తుంది. అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీ కళ్ళు కనిపించట్లేదేమో, నా భర్త ఆటో డ్రైవింగ్ చేయడం ఏంటి అని చెప్పి అంటుంది అప్పు. అయ్యో కళ్యాణ్, ఏంటి ఈ విషయం అప్పుకి చెప్పలేదా? నువ్వు ఆటో నడుపుతూ ఉంటే నా 2 కళ్ళతో నేను స్వయంగా చూశాను. నువ్వేంటి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇక నీ అప్పు దగ్గర బిల్డప్ ఇచ్చావన్నమాట. నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నమాట ఇంకొకసారి చెప్తాను వినండి. మీరు చెప్పే ఇక కవిత్వాలు నాలుక గీచుకోవడానికి కూడా పనికిరాదని రుజువైపోయింది. ఇక ఆటో తోలుతూ రోజుకి 500 1000 రూపీసో వస్తే గుట్టుగా కాపురం చేసుకొని బతకండి. మాలాంటి వాళ్ళతో మీరెందుకు ఛాలెంజ్ చేస్తారు అని చెప్పి చాలా ఘోరంగా అవమానిస్తుంది. ఒక్కసారిగా కళ్యాణ్ మోహన్ చూస్తూ అప్పు, మేము ఏదైనా చేసి ఎక్కడి వరకైనా వెళ్ళి మా ఇంట్లో మేము గుట్టుగానే ఉంటాం, కానీ నువ్వే ఈజీగా మనుషులను మార్చేసినంత ఈజీగా జీవితం మారిపోదు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి అప్పు కళ్యాణ్ వెళ్ళిపోతారు. చూద్దాం అలాగే అనుకుందాం అని చెప్పి అనామిక అంటుంది. ఇక ఇంటికి వెళ్ళగానే అప్పు చాలా కోపంతో కళ్యాణ్ వంక చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ వెంటనే కూడా ఏంటి పొట్టి, ఎందుకు అలా సీరియస్గా చూస్తున్నావు? నాకు అర్థమైంది, నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నానని ఇక అనామిక చెప్తూ ఉంటే నేను సైలెంట్గా ఎందుకున్నాననేనా అనగానే అవును, దాని దగ్గర నిన్ను నిలదీస్తే బాగోదని సైలెంట్గా ఉన్నాను. నాతో ఉద్యోగం అని చెప్పి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావు కదా నువ్వు అనగానే అవునా పొట్టి, ఏ ఆటో నడపడం ఏమన్నా అగౌరవమా ఏంటి? గౌరవమైన విషయమే కదా అనగానే
అవును నిజమే, కానీ నువ్వు చదువుకున్న చదువుకి ఆటో తోలడం ఏంటి? అయినా ఆటో తోలినంత మాత్రాన మన కష్టాలు ఏమైనా కడతేరిపోతున్నాయా? ఉద్యోగం అని చెప్పావు, నువ్వు ఉద్యోగం చేయకుండా ఆటో నడుపుతూ ఎంతకాలం చెప్పు అని చెప్పి అప్పు చాలా బాధగా అంటుంది. ఇంకా కొంతకాలమే ఇది, ఇప్పటికి మన ఇల్లు కావడం కోసమే ఆటో, తర్వాత ఖచ్చితంగా మనం అనుకున్నట్టు మంచి పొజిషన్లోకే వెళ్తాం. ఆ అనామిక నోటి పుణ్యమో లేదంటే ఆ అనామిక ఎదురుపడడమో నాకు ఇంకాస్త బాగా ఆలోచన వచ్చింది. ఏదైనా చేసి సాధించాలని పట్టుదల ఇంకాస్త పెరిగింది అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇద్దరు కూడా ఇక ఏదో విధంగా మాట్లాడుకుంటూ మొత్తానికైతే అక్కడ వాళ్ళ మాటలన్నీ కూడా ఇక బంటి అయితే వింటూ ఉంటాడు. బంటికి అర్థమవుతుంది ఇక కళ్యాణ్ అప్పు అక్కలు ఇద్దరు కూడా చాలా బాధపడుతున్నారు, ఆ అనామిక ఏదో మాట్లాడినట్టుంది అని చెప్పి అనుకుంటాడు. ఇక ఇక్కడ చూస్తే ఇక మొత్తానికైతే ఇంట్లో నిద్రపోయి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి చెత్త కాఫీ తాగి ఇక మెట్లు దిక్కుంటూ వస్తూ ఉంటాడు రాజు అయితే. ఏంటో ఈ రోజంతా కూడా ఒక రకంగా ఉంది. డే ఎప్పుడైనా కాఫీతో కానీ టీతో కానీ స్టార్ట్ చేస్తే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది. తాగడమే ఒక పిచ్చి కాఫీ తాగాను అని చెప్పి తనలో తనే మాట్లాడుకుంటూ కిందికి వస్తాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అపర్ణ వెంటనే రారా రారా కూర్చో, టిఫిన్ తీసుకురా శాంత అని చెప్పనగానే శాంత టిఫిన్ తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది మమ్మీ, ఒక పట్టు పట్టాలి అని చెప్పి ఆత్రంగా కూర్చుంటాడు. పట్టే పడతావో లేదంటే పొట్ట పట్టుకొని ఖాళీ కడుపుతో లేస్తావో అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వడ్డించగానే ఫాస్ట్గా నోట్లో పెట్టుకుంటాడు. ఒక్కసారిగా ఏయ్ శాంత, ఏంటి ఇలా చేసావేంటి? అసలు కనీసం కొంచెం కూడా టేస్ట్ లేదు, ఏంటోలా ఉంది, నువ్వు చేయలేదా అని చెప్పి అడుగుతాడు. ఇక అపర్ణ ఏరా ఈ మధ్య వంటలు ఎవరు చేశారో ఎవరు చేయలేదో కూడా తెలిసిపోతుందా నీకు అనగానే అవును మమ్మీ, శాంత చాలా చక్కగా చేస్తుంది, శాంత వంట సూపర్ అంతే, కానీ ఇదేదోలా ఉంది అందుకే అడుగుతున్నాను అనగానే శాంతనే చేసిందిరా, శాంత వంటకే వంకలు పెడతావా అనగానే అదేంటి అలా అన్నావేంటి మమ్మీ, ఇదంతా నీకు నచ్చిందా అనగానే నాకు నచ్చకపోవడానికి నేను తింటే కదరా, నేను తినవలసింది నేను ఓన్లీ జ్యూసే తాగాను, ఇక టిఫిన్ అయితే నేను చెయ్యవసరం లేదు అనగానే అవును కదా మమ్మీ, కానీ చాలా ఘోరంగా ఉంది మమ్మీ, ఏ శాంత ఇట్రా అని చెప్పి పిలుస్తాడు. ఏంటి అయ్యగారు అనగానే ఏంటి ఈ టిఫిన్ ఇలా ఉంది, నువ్వు చాలా బాగా చేస్తావని నాకు తెలుసు, నువ్వు శ్రద్ధగా చేయలేదు కదా అనగానే లేదు బాబు గారు, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, అమ్మగారిని అడగండి అనగానే లేదు ఆ రోజు చాలా బాగుంది, నేను కడుపు నిండా తృప్తిగా తిన్నాను, అప్పుడు ఆ కళావతి కూడా అక్కడే ఉందిలే అనగానే ఇక అక్కడి నుంచి శాంత వెళ్ళిపోతుంది. వెంటనే చూడరా, నువ్వు తిన్నది శాంత చేతి వంట కాదు, కళావతి వండిన వంటే, నువ్వు నీ కడుపు నింపాలని అలాగే నీ కడుపు ఎక్కడ మార్చుకుంటావా అని తను అబద్ధం చెప్పిందంతే. ఈ రోజు నుంచి సంవత్సర కాలం పడుకు ఎంతో రుచికరంగా అందరి కడుపు నింపిన కళావతి వంటకే నువ్వు వంకలు పెడతావా? ఈరోజు కళావతి ఇంట్లో ఉంటే అందరం తృప్తిగా తినేవాళ్ళం, కానీ ఏం చేస్తాం, కొంతమంది జీవితాలు ఇంతే, అలా అనుకొని సరిపెట్టుకోవాలి. సరే తిను, టిఫిన్ తినేసి భోజనానికి కొంచెం పొట్ట ఖాళీ ఉంచుకో అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా రాజ్ టిఫిన్ వంక చూసి అమ్మ బాబోయ్, ఈ టిఫిన్ అనేవాడు ఎవరైనా తింటే ఇంకేమైనా ఉందా, ఎంతైనా కళావతి బాగా చేసిద్ది, కాఫీ కానీ టీ కానీ టిఫిన్ కానీ కొట్టేస్తుంది అని చెప్పి మైండ్లో అనుకుంటూ చిచి ఇదేంటి, నేను కళావతికి పడిపోయినా ఏంటి కొంపతీసి, ఆ కళావతి మాయలడి పడేసుకుంది, టిఫిను టీలు గురించి ఇక వరే అవ్వకూడదు, ఏదో ఒకటి మమ్మీ చెప్పినట్టు తినేయడం మంచిది, ఇప్పుడు దీనికోసం అక్కడికి వెళ్తే ఆవిడ గారు బెట్టు చేస్తారు అని చెప్పి ఇక ఏదో రకంగా కొంచెం తిని వదిలేసి అక్కడి నుంచి ఇక చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోతాడు రాజ్. ఇక అద్దంలో నుంచి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటి వంట సరిగా లేదని వెళ్ళి ఆ కళావతి దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తానని అనుకుంటున్నావేమో, హరే అస్సలకి నేను లెక్క చేయనురా, నన్ను కాదనుకొని కాలదనుకొని వెళ్ళిపోయినా ఆ కళావతిని నేను ఎలా తీసుకొని వస్తాను,
కాలావతి కంటే సూపర్గా వంట చేసే కుక్కుని తీసుకొచ్చి డబ్బు జీతం పెట్టుకుంటాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక మొత్తం మట్టి తీసుకొని వచ్చి కృష్ణమూర్తి అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా వినాయకుడు బొమ్మ విగ్రహాల కోసం మట్టిని కలుపుతూ ఉంటారు. ఇక దూరం నుంచి కనకం చూస్తుంది. ఈ కావ్య అంత ఇంట్లో చక్కగా భర్తతో పాటు కాపురం చేసుకుంటూ ఉంటే సంతోషంగా ఉండేది. ఇక్కడికి వచ్చి ఇక్కడ వినాయకుడి విగ్రహాలకి తండ్రికి సహాయం చేస్తుంది. ఇంకా దీని జీవితం అంతా ఇలానేనా? లేదు, దీనికి కోపం వచ్చేలాగా మాట్లాడైనా దీన్ని అత్తగారింటికి పంపించేయాలి, లేదంటే దీని జీవితం ఇదే నాశనం చేసుకుంటుంది అని చెప్పి కనకం వచ్చి ఏమయ్యా కాఫీ అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడుతుంది. ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఇవ్వు అని చెప్పి తీసుకోగానే నీకు చాలా ఈ మధ్య తెలుగు తక్కువ తరంతో ఉంటున్నావయ్యా, ఎంతైనా నువ్వు పని చేయించుకోవాలంటే బంటిని పిల్లు, ఇంకెవరినైనా పిల్లండి, కానీ కూతురు జీవితాన్ని పనంగా పెట్టుకొని పుట్టింట్లో అది వచ్చి బాధగా ఉంటే దాంతోపాటు బొమ్మలు చేయించుకుని ఇక మీరు ఈ రకంగానే కాలం గడిపేస్తారా? దానికి తెలీదు, అందుకే ఇంట్లో ఉండాలని ఆలోచించుకుంది. మనం దాన్ని కన్న తల్లిదండ్రులం అయ్యా, దానికి ఏదైనా 4 మంచి మాటలు చెప్పి అత్తగారింటికి పంపించాలి కానీ ఇలా ఇంట్లో దాన్ని కూర్చోపెట్టుకొని బొమ్మలకి రంగులు వేయించడం, బొమ్మలు తయారు చేయించడం ఏమైనా బాగుందా చెప్పండి అనగానే ఇక కావ్య అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, నాన్న గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాన్నేమీ తప్పు చేయట్లేదే, నేను అత్తగారింటికి వెళ్ళాలి అనే ఆలోచన నాలో లేదమ్మా, నేను ఏ విధంగా వెళ్తాను చెప్పు, అంతా చూసి అంతా విని నువ్వు కూడా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు ఎందుకమ్మా అని చెప్పి కావ్య అనగానే ఓసే కావ్య నీకేమీ అర్థం కావట్లేదే, అల్లుడు గారికి నీ మీద ప్రేమ ఉంది, కానీ తెలుసు కదా ఆయన ఎప్పుడు కూడా తప్పు ఒప్పుకోరని నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటప్పుడు ఆయన గురించి నీకు అంతా తెలిసినప్పుడు ఎందుకు ఆ రకంగా మాట్లాడావు? వెళ్ళి ఇక మీ అత్తగారు పిలిచినందుకు నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఇంట్లో అందరూ కూడా సంతోషపడేవాళ్ళు కదా అనగానే వద్దమ్మా, ఈ మాటలన్నీ అనవసరం, నేను ఈ ఇంట్లో ఉండాలంటే ఉంటాను, లేదు అంటే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, చెప్పమ్మా, నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళలేను, నా బాధంతా నా భర్త, అక్కడ అందరూ మంచి వాళ్ళేనమ్మా, నా భర్త మనసులో నేను లేనప్పుడు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పమ్మా చెప్పు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక అలానే పడిపోతుంది. వెంటనే అమ్మ కావ్య అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం కావ్యని ఇక తీసుకొని కిందకి నుంచి పైకి మంచం మీదకి పడుకోబెడతారు. నీకేమన్నా బుద్ధుందా కనకం? కూతుర్ని పట్టుకొని ఏం మాట్లాడాలో నీకు అర్థం కావట్లేదా? దాని మనసు తెలుసు కూడా ఎలా మాట్లాడావు? దానికి అల్లుడు గారంటే ప్రేమ ఉంది అలా అని చెప్పి అల్లుడు గారి విషయంలో అది ఎంత బాధపడుతుందో మొత్తం విన్నావు కదా. అల్లుడు గారు చెక్కు తీసి దాని చేతిలో పెట్టబోయారు. ఈ విషయాలన్నీ కూడా మనం తల్లిదండ్రులం కాబట్టి ఇక దాని మనసులో విషబీజం నాటకూడదని సైలెంట్గా ఉన్నాను, కానీ నిజంగా అల్లుడు గారు చేసింది ఎంతవరకు కరెక్టు? అందుకే కావ్య విషయంలో నేను కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, అనవసరంగా దాని మనసు బాధ పెట్టద్దు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకానికి చెప్పగానే ఇక మొత్తానికి కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అలా పడిపోయావు అని చెప్పి ఇక కనకం అనగానే ఏమోనమ్మా ఈ మధ్య ఎందుకో ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, ఇప్పుడేమో ఇలా పడిపోయాను అనగానే ఇక వెంటనే ఉండు నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తాను అనగానే ఇక పాలు తీసుకొని వస్తుంది. ఇంతలోనే ఇక బంటి వస్తాడు. ఏరా బంటి, ఎప్పుడనగా బయలుదేరావురా? ఇప్పుడు వరకు కలర్స్ ఏమీ తేకుండా ఎలా వచ్చావు అనగానే ఆగు పెద్దమ్మ, కలర్స్ అన్నీ అక్కడే బయట పెట్టాను, నేను కలర్స్ అన్నీ తెచ్చి ఎప్పుడో ఇక్కడికి పెట్టి అప్పు అక్కల దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళు వెళ్ళినాక వాళ్ళిద్దరి గురించి చాలా బాధ అనిపిస్తుంది అనగానే కనకం ఏమైందిరా, వాళ్ళిద్దరు ఏమైంది అనగానే ఇక కావ్య చెప్పరా బంటి, ఎందుకు అలా డల్గా ఉన్నావు అనగానే అప్పు అలాగే కళ్యాణ్కి ఆ అనామిక ఏమో రోడ్డు మీద కలిసి వాళ్ళిద్దరికీ చాలా అవమానంగా మాట్లాడినట్టుంది అక్క, చాలా బాధపడుతున్నారు. ఇక అప్పు ఏమో ఆటో నువ్వు ఎలా వేస్తావు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఆ అనామిక చూసావా ఎంత ఘోరంగా మాట్లాడిందో అని చెప్పి బాధపడుతున్నారు అనగానే ఇక కనకం అలాగే కావ్య కృష్ణమూర్తి ముగ్గురు కూడా ఆ అనామిక
నిజానికి మనిషి రూపంలో ఉన్న రాక్షసి ఎవరిని కూడా మనస్తృప్తిగా బ్రతకనివ్వదేమో. ఎంతసేపు దీని అంగులకి ఆర్భాటాలకి ఇక కళ్యాణ్ బాబుతో ఇక విడాకులు తీసుకుంది కాక వాళ్ళ జీవితంలోకి మళ్ళా తొంగి చూస్తుందా అని చెప్పి కనకం అంటూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య కవిగారికి అప్పుని ఇద్దరి విషయంలో నేను ఒక సహాయం చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పి అంటుంది. ఏంటమ్మా అనగానే కళ్యాణ్కి నిజానికి చాలా పెద్ద ఉద్యోగాలు అవన్నీ చేసే ఇంట్రెస్ట్ చాలా తక్కువమ్మా. ఎంతసేపు కవిత్వాలని చెప్పి ఇంట్లోనే ఉంటూ చాలా మంచితనానికి ఇక మారు రూపంలాగా పెరిగారు. అందుకే కవిగారు ఎవరి దగ్గరకు వెళ్ళినా కవిగారు కవి భాషలోనే మాట్లాడతారు. అలాగే ఉద్యోగాలు చేసే చోట చుట్టువైపులా ఉన్న కుట్రలు కుతంత్రాలు కవిగారికి తెలీదు. అలాంటప్పుడు కళ్యాణ్ విషయంలో నేను ఒక సహాయం చేయాలనుకుంటున్నాను. కళ్యాణ్ చేత అప్పు చేత ఏదన్నా బిజినెస్ పెట్టిస్తే వాళ్ళు ఆ బిజినెస్ చూసుకుంటారేమోనని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. అవునా, ఇది మంచి ఆలోచనేనే, కానీ వాళ్ళిద్దరి చేత బిజినెస్ పెట్టించే అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది అనగానే ఉందమ్మా నా నగలు అనగానే ఏంటే మాట్లాడుతున్నావు కావ్య, నీ పెళ్లి నాటి నగలయ్యి నీకు మేము పెళ్ళికి చేయించినవి అవన్నీ కూడా బిజినెస్కి అనగానే అమ్మా ఆ నగలన్నీ నేను పెట్టుకోవట్లేదు. అయినా ఆభరణాలు మన అలంకరణే కాదమ్మా అవసరానికి కూడా ఉపయోగపడతాయి. అవి ఎంతో కొంత తాకట్టు పెట్టి డబ్బులు వచ్చిన డబ్బులతో కవిగారికి ఇస్తాను. కవిగారు ఏదన్నా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు అని చెప్పి ఇక కావ్య అయితే కళ్యాణ్ని అప్పుని ఇద్దరిని కూడా ఇక కలుస్తుంది. వదినా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నగలు అమ్మి నాకివ్వడం ఏంటి వదినా? నేను ఏదో ఒక రకంగా చేసి నీదిన్న ఉద్యోగం తెప్పించుకుంటాను. ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి వదినా అనగానే వద్దు కవిగారు, ఇది మీ అమ్మగా నేను ఇస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, తీసుకోకపోతే నా మీద ఒట్టే. ఈ నగలన్నీ నేనేమి ఊరికే ఇవ్వట్లేదు. ఈ నగలు ఎప్పుడోకప్పుడు మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు బ్యాంకులో నుంచి విడిపించి నాకు ఇవ్వండి, అంతే చాలు. కానీ నువ్వు మాత్రం ఈ నగలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మొత్తానికైతే వాళ్ళకి బలవంతంగా ఇక ఒక బిజినెస్ని చేసుకోమని డబ్బు అయితే సహాయం చేస్తుంది కావ్య. ఇక కావ్య చెప్పినట్టుగానే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక వాళ్ళిద్దరూ బాగా ఆలోచించి ఒక ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న రెస్టారెంటు వాళ్ళున్న ఏరియాలోనే ఇక వీళ్ళకి లీజ్కి ఇవ్వడంతో ఆ రెస్టారెంట్ని కొంతవరకు అప్పు పిజ్జాల్ని డెలివరీ బాయ్స్ని పెట్టుకుంటుంది. మరొక వైపు ఫుడ్కి సంబంధించిన ఇక చిన్న రెస్టారెంట్ లాగా లోపల అరేంజ్ చేసుకొని ఇద్దరు చక్కగా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇటు కావి కూడా డిజైన్స్ గీస్తూ ఇక అనుకున్నట్టుగా ఇక ఆ ఓనర్కి ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా ఇక అవన్నీ కూడా ఆయన తీసుకుంటూ చెక్ని ఇక ఇస్తూ ఉంటాడు కావ్యకి. ఇలాగే గడుస్తూ ఉంటుంది. ఇక కావ్య చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇక వెళ్తూ ఉంటే దానిలో రాజ్ కనిపిస్తాడు. రాజ్ చూసి కావ్యం చూసి కళావతి ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇక వెనకాలే చూడకుండా వెళ్ళగానే చిన్న ఉద్యోగం చేసుకుంటూ డిజైనర్ గీస్తుందని అర్థం చేసుకుంటాడు. ఏంటో ఈవిడ గారికి ఆత్మాభిమానం ఎక్కువ ఏంటో అనుకున్నాను. కళావతిలో కూడా చాలా పెద్ద ఉద్యోగస్తులే ఉంది అని చెప్పి వెటకారంగా అనుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలోనే ఇక సుభాష్ అలాగే ఇక ప్రకాశం కూడా ఏం చేయలేం, ఇక మనం ఇక మొత్తానికి కంపెనీ మూసేసే పరిస్థితే వస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. డాడీ ఏమైంది డాడీ అనగానే ఏమైందిరా, ఏం కావాలి? మనమేమో ఇంట్లో పర్సనల్ గొడవలకి ఇక కంపెనీకి ముడిపెట్టి నిన్ను మీ పిన్నేమో ఇంట్లో ఉండిపోయేలాగా చేసింది. ఇటు చూస్తే నా కొడుకు కవిత్వాలని చెప్పి వాడు ఏ రోజు ఆఫీస్కి వచ్చింది లేదు, ఇంట్లో ఉన్నది లేదు. వాడి ప్రేమ గురించి వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఇక ఆ రాహుల్ చేతిలో ఈ కంపెనీని పెట్టేసరికి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఇక కంపెనీని ఏ రకంగా భ్రష్టు పట్టించాడో అర్థమయ్యే ఉంటుంది కదా. ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి అనగానే అదే శృతి నుంచి వచ్చింది అని చెప్పి అంటాడు ఇక రాజ్ అయితే.
అర్థమైందిగా. ఇక మనం 3 రోజులు మనకు టైం. ఈ టైం లోపల మనకు వచ్చిన ఆర్డర్స్ మనం ఫినిష్ చేయకపోతే ఇంకా మనకి ఎవరు కూడా ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వరు. మనం కూడా క్లోజ్ చేసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిదిరా అనగానే ఇక అలానే రాజు ఉండిపోతాడు. ఇక వెంటనే అపర్ణ, ఏమైంది, ఎందుకు అలా మొహం పెట్టుకున్నావురా? క్లోజ్ చేసుకొని ఉండిపోతే ఉండిపోతాం, నాకంటే ముఖ్యం కాదు కదా కంపెనీ అనగానే రాజ్ వెంటనే మమ్మీ అనగానే, అవునరా, కంపెనీని పక్కకి తొలదొన్నేసి ఇంట్లోనే కూర్చుని ఉన్నావు. అలాగే ఇక ఇంటికి పెద్ద మనిషి అయిన మామయ్య గారు కంపెనీ బాధ్యతలు తీసుకోవద్దనగానే కావ్య అది కరెక్ట్ కాదు మామయ్య గారు అని చెప్పి తాతయ్య గారు అనగానే, నా ఇంట్లో వాళ్ళని నిలదీసే హక్కు నీకెక్కడిది? ఆస్తులు అంతస్తుల మీద ఏ రకంగా ప్రాణం పెంటుకుంటున్నావు కళావతి అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడావు. ఇప్పుడేంట్రా నువ్వు ఇలా నీరుగారిపోతే ఎలాగా? కంపెనీ మూతపడిపోని, ఇంట్లో మనకి తరతరాలుగా వచ్చిన ఆస్తి ఉంది కాబట్టి సంతోషంగా తిని కూర్చుందాం అని చెప్పనగానే, అది కాదు మమ్మీ, కంపెనీ గురించి తలుచుకుంటుంటేనే బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అనగానే, ఒరేయ్, ఇంట్లో ఉన్న భార్యని నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం కాదురా, కంపెనీ విలువలు తెలిసిన వాడివయ్యుండి కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేసావు. ఇప్పుడు అనుభవించు అని చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది లోపలికి. ఇక ఇందిరాదేవి సీతారామయ్య కూడా, ఒరే మనవడా, నువ్వేమీ బాధపడమాకు, కంపెనీ ఏమైపోయినా పర్వాలేదు, కావాలంటే మనం ఏదైనా కొత్త బిజినెస్ చేసుకుందాం, కానీ నువ్వు మాత్రం అపర్ణ దగ్గరే ఉంటూ మందులు మాకులు వేసుకొని నీ శేష జీవితాన్ని గడిపేరా మనవడా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా, ఒరే రాజ్, ఏంట్రా ఇదంతా? వాడి చేతిలో పెట్టేసరికి వాడు కంపెనీ విషయంలో ఏమి పట్టించుకోకుండా వాడికి వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. కనీసం మనకి ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదు. వచ్చిన ఆర్డర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. మనం డిజైన్స్ చాలా చెత్తగా ఉన్నాయని కంప్లైంట్ కూడా వచ్చిందిరా. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి ఎవ్వరు కూడా ఏమీ మిగల్చరు. ఆఫీస్ని దిగజార్చేయడం ఖాయం. నువ్వే ఏదైనా గట్టిగా ఆలోచించి అప్పుడు నువ్వు ఆఫీస్కి రా. అప్పుడు వరకు ఎక్కడే ఇంట్లోనే ఉండు అని చెప్పి సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక మమ్మీ అని చెప్పి అపర్ణ దగ్గరికి రాగానే, ఏంట్రా, ఏం కావాలి? నా దగ్గరికి వచ్చి మరి ప్రాధాన్యంగా మాట్లాడుతున్నావు? అదేదో నీ భార్య దగ్గరికి వెళ్ళి కళ్ళ ముందే కళావతి నేను చేసింది తప్పు అంటే ఏమీ ఉండేది కాదు కదా అనగానే, ఎందుకు మమ్మీ చచ్చిన పాముని అన్నిసార్లు చంపుతావు? నేను ఏదో ఒకటి చేశాను, ఏదో ఒకటి అరిచాను, కానీ నువ్వు మాత్రం కళావతి విషయంలో ఏదైనా చెయ్యి మమ్మీ అని చెప్పి అంటాడు. ఏం చెయ్యాలిరా? మన కంపెనీ నష్టాల్లో ఉంది, వచ్చి పోడ్చమని చెప్పాలా నా కోడల్ని ఇంతకాలం అవసరానికి వాడుకున్నాం, ఇప్పుడు కూడా వెళ్ళి అవసరానికి వాడుకోవాలని నాకు లేదు అనగానే, లేదు మమ్మీ, నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటుంది. నువ్వన్నట్టు నేను కళావతికి సారీ చెప్తాను మమ్మీ, కానీ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పనగానే, సరే, నేను ఏదో ఒకటి చేసి కావ్యని మన ఆఫీస్కి వచ్చి డిజైన్స్ గీయమని చెప్తాను. నువ్వు మాత్రం అనుకున్నట్టుగా కావ్యకి సారీ చెప్పాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి డీల్ కుదుర్చుకుంటుంది అపర్ణ. ఇక అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళడం కోసం బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలోనే ఇందిరాదేవి, ఎందుకమ్మా అపర్ణ ఇంటికి ఎందుకు వెళ్ళడం? కావ్యకి ఫోన్లో మాట్లాడు, కావ్య ఖచ్చితంగా వింటుంది, కావ్య ఎప్పుడు నీ మాట కాదనదు అనగానే, నా కోడలు మహాలక్ష్మి, నా కోడలు ఖచ్చితంగా నా మాట వింటుంది అని చెప్పి ఫోన్ చేసి ఇక కావ్యకి ఉన్న పరిస్థితి మొత్తం చెప్తుంది. ఇక కావ్య ఒక్కసారిగా, అత్తయ్య గారు, నేను ఆఫీస్కి రావాలి అంటే నాకు ఏం హోదా ఉందని అనగానే, నువ్వు ఏం హోదాలో ఉంటావో నాకు అనవసరం, 10 సంవత్సరాలు నువ్వు డిజైనర్గా అక్కడే ఉండాలని అక్కడ బాండ్ మీద రాసావు, నేను కూడా సంతకం చేశాను. నువ్వు ఏ హోదాలో వచ్చినా పర్వాలేదు, నీకు నేను పవర్స్ ఇస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి, లేదంటే నువ్వు అన్నట్టుగానే చాలా ఘోరంగా అయిపోతుంది. కావ్య, నిన్ను నేను నా కొడుకుతో కాపురం చేయమని అడగట్లేదు, కేవలం కంపెనీలో నువ్వు ఫ్యాషన్ డిజైనర్గా చేసావు కాబట్టి ఆ బాధ్యత మీదే నీకు పిలుస్తున్నాను అని చెప్పి అపర్ణ కావ్యని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక అపర్ణ చెప్పిందని కావ్య కూడా ఆఫీస్కి జాయిన్ అవుతుంది. తన డిజైన్స్తో, తన కొత్త ఆలోచనతో మొత్తానికైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా 3 రోజుల్లోనే ఫినిష్ చేసేలాగా చేస్తుంది కావ్య.
ఇక కావ్య ఎప్పుడైతే ఆఫీస్లోకి అడుగుపెట్టిందో రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా మనం అనుకున్నది జరగాలి అంటే ఆ కావ్య అక్కడ ఉండడానికి వీల్లేదు. రాజ్ ఇక అపర్ణ వీళ్ళందరూ కూడా మారిపోయారు. ఏదో ఒక రోజు కంపెనీకి వచ్చినట్టే ఇక అత్తగారింటికి కూడా వచ్చేస్తుంది. ఈ లోపల దాన్ని ఏదో ఒకటి చేయించాలిరా రాహుల్. ఖచ్చితంగా ఈసారి మనం అనుకున్న ప్లాను అనుకున్నట్టు జరగాలి. కావ్యకి యాక్సిడెంట్ చేయించాలి. కావ్య చావు బతుకుల్లోకి వెళ్ళిపోవాలి. ఇక అప్పుడు ఖచ్చితంగా రాజ్ పశ్చాత్తాపంతో కావ్య ఆ రకంగా అయిపోవడానికి ఇండైరెక్ట్గా తనే కారణం అన్నట్టు ఇక కూలబడిపోవాలి. ఇక మొత్తానికి ఆఫీస్ మొత్తం మన చేతుల్లోకి రావాలి. ఆ కావ్య అడ్డుని తొలగించుకోవాలి అని చెప్పి మొత్తానికైతే ఇక ప్లాన్ చేస్తుంది. ఇక కావ్య డిజైన్స్ అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా చక్కబెట్టేసుకొని అక్కడి నుంచి బయలుదేరుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక అటువైపుగా వచ్చిన కారుని ఇక కావ్యని గుద్ది మరీ వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కావ్య కొంచెం గుద్దే లోపల పక్కకు తిరిగి బోర్ల పడి పక్కకి జారి పడిపోతుంది. ఒక్కసారిగా రాజ్ అటువైపుగా కావ్య కళావతి అని చెప్పి ఇక కావ్యని పట్టుకొని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తాడు. ఇక తీసుకొని వెళ్తూ ఉండగానే ఇక రౌడీలు రాజ్ మీదకి అటాక్ చేస్తారు. ఇక రాజ్ వాళ్ళతో ఫైటింగ్ చేసి కావ్యని కాపాడుతాడు. కావ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది, అసలు వీళ్ళెవరు అని చెప్పి ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది. ముందు కళావతిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్పి ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చిన్న చిన్న గాయాలైతే కావ్యకి అవుతాయి. ఇక టెన్షన్తో రాజ్ అయితే చాలా బాధతో లోపల ఈ కళావతికి ఏమీ అవ్వకూడదు, కళావతి నార్మల్గా రావాలి, నార్మల్గా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఇక డాక్టర్ వచ్చి గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారండి, నా భార్య కళావతి దెబ్బలతో లోపల అడ్మిట్ అయింది అనగానే అవునండి, అందుకే చెప్తున్నాను కదా, తను ప్రెగ్నెంట్, తను ఇక తల్లి కాబోతుంది, మీరు తండ్రి కాబోతున్నారు. ఆమెకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి, మీ వల్లే ఆ గాయాలు తగ్గిపోతాయి కూడా, మీ పేరే కలవరిస్తుంది, వెళ్ళండి అని చెప్పనగానే ఒక్కసారిగా రాజ్ ఆనందంతో లోపలికి వెళ్తాడు. కావ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది. కావ్యని పట్టుకొని రాజ్ కూడా ఇక ఇద్దరు కూడా అలానే ఉండిపోతారు. కళావతి నీకేమీ అవ్వలేదు కదా, నీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి ఇక రాజ్ అయితే జరిగిన విషయాలన్నీ మర్చిపోతాడు. కావ్య కూడా ఏమండి మీకు ఆ దొంగలు మీకు ఆ రౌడీలు ఏమీ చేయలేదు కదా అని చెప్పి అనగానే నాకు ఏమీ జరగలేదు అనగానే అవును, ఈ విధంగా నన్ను యాక్సిడెంట్ చేయించి మిమ్మల్ని రౌడీలతో కొట్టించడానికి ఎవరికి ఉందండి, ఎవరి పని చేస్తుంటారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే లేదు ఏదో జరుగుతుంది, కళావతి నన్ను క్షమించు, నిన్ను అనవసరంగా నేను ఏదో మాటలు అన్నాను, నన్ను క్షమించు అని చెప్పనగానే ఏంటండి మనిద్దరి మధ్యన క్షమించడాలు, మనం చెయ్యాల్సింది ఒక్కటే, అసలు ఎందుకు వెనకాల మనకి ఈ రకంగా జరిగిందన్నది కనిపెట్టాలి అని చెప్పి కావ్యరాజ్ ఒక్కటవుతారు. ఇక కావ్య కడుపుతో ఉందన్న విషయం తెలుసుకున్న రాజ్ అయితే ఇక సంబరాలు స్టార్ట్ చేస్తాడు. కుటుంబం అందరికీ కూడా కావ్య కడుపుతో ఉందని స్వీట్స్ తీసుకుని వెళ్ళి అందరికీ పంచిపెడతాడు. ఇక అపర్ణ అయితే ఈ శుభ సందర్భంలో నా కోడలు ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది, నా కోడలు లేకుండానే ఈ స్వీట్స్ తింటుంటే నా మనసు బాధగా ఉందిరా రాజ్ అనగానే త్వరలో కళావతి ఇంటికి వస్తుంది మమ్మీ, ఖచ్చితంగా ఇంటికి వస్తుంది, నాకు కూడా అర్థమైంది అని చెప్పి రాజ్ అయితే కావ్యకి అలా జరిగిన సంగతి ఎవరికి కూడా చెప్పడు. ఇక ఇంట్లో మాత్రం రుద్రాని ఒరే ఏంట్రా ఆ కావ్య కడుపుతో ఉందా, నువ్వేం చేసావు, వీడిని దాన్ని చంపేమని చెప్పాను కదా, అయినా నిన్ను నమ్ముకొని ఉన్నాను చూసావా, అదేరా నేను చేసిన తప్పు, నీకు ఏమీ రాదు అని చెప్పి మొత్తానికి రుద్రాని ఇక రాహుల్ని అంటూ ఉంటుంది. కావ్య కడుపుతో ఉన్న సంగతి పుట్టింట్లో వాళ్ళకి అత్తింట్లో వాళ్ళకి అందరికీ తెలియడం వల్ల ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక కావ్య ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఇదేదో కనిపెట్టాలి అని చెప్పి మొత్తానికైతే ఇక తనకి కారు యాక్సిడెంట్ చేయించినప్పుడు ఆ కార్ నెంబర్ని నోట్ చేసుకుంటుంది కావ్య. ఆ నెంబర్ని ఇక అప్పుకు చెప్పి ఎక్కడ ఏంటి అని మొత్తానికి అన్నీ కూడా ఎంక్వైరీ చేయిస్తుంది. ఆ కారు ఇక ఎవరిదో తెలుసుకొని మొత్తానికి ఆ అడ్రస్ కనిపెడుతుంది. ఇక అక్కడికి రాజ్ కావ్య ఎవరికీ తెలియకుండా వెళ్తారు.
ఇక అక్కడ రౌడీలు అలాగే ఇక రాహుల్ కనిపిస్తాడు. ఇక రాహుల్ అయితే వాళ్ళతో చెప్తూ ఉంటాడు, ఇదిగో మీరు ఎక్కడా కూడా కనబడడానికి వీల్లేదు. మీరు నేను అనుకున్నట్టుగా యాక్సిడెంట్ చేశారు, కానీ వాళ్ళు బ్రతికి బట్ట కట్టింది. ఎక్కడైనా మిమ్మల్ని చూసే గుర్తుపట్టే అవకాశం ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అక్కడికి ఆఫీస్ మేనేజర్ కూడా వస్తాడు. రాజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఈ రాహుల్ కళావతిని చంపాలని ఎంత ఘోరంగా ప్లాన్ చేశాడా అని చెప్పి కొట్టబోవడానికి వెళ్తుంటే, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇంకా మీకు చాలా తెలియాల్సినవి ఉన్నాయి. దాని ద్వారా మీరే ఆలోచించుకోండి, ఇంట్లో ఎవరు ఉండాలో లేదో అని చెప్పి కావ్య ఆ మేనేజర్ మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా ఇక కావ్య అలాగే రాజ్ వింటారు. సార్, మీరు అన్నట్టు మీరు చెప్పిందంతా చేశాను, కానీ మీరు నా అకౌంట్లో డబ్బులు వేయకుండా ఇంతకాలం కాలయాపన చేస్తున్నారు. నాకు ఇవ్వాలనుకున్న అమౌంట్ ఇవ్వండి అనగానే, ఏంట్రా ఇచ్చేది, నువ్వేదో ఒక ఫోన్ కాల్ చేసావు, ఆ ఫోన్ కాల్ వల్ల అక్కడికి కావ్య వచ్చింది. ఈ లోపల మా అత్త బ్రతికిది చచ్చిపోతుందేమో అనుకుంటే బ్రతికి బట్ట కట్టింది. అనుకున్న ప్లాను అనుకున్నట్టు జరగలేదు కాబట్టి నీకు ఏ డబ్బులు లేవు, నువ్వు చెప్పు, నీ దిక్కున్న చోటకెళ్ళి చెప్పుకో అని చెప్పి వాడిని కొట్టబోతాడు. ఆగండి, మీరు మీ అత్తగారిని చంపడానికి నాతోనే ట్యాబ్లెట్స్ తెప్పించారు. మీ అమ్మగారితో కలిపిన సంగతి, నేను ఫోన్ చేసి కావ్య మేడం ఇక్కడికి పిలిపించిన సంగతి, ఇదంతా కూడా నేను ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గర చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి రాబోతుంటే ఇక రాహుల్ వాడిని కొట్టబోతాడు. ఒక్కసారిగా ఇక రాజ్ వెళ్ళి రాహుల్ని అలాగే అక్కడున్న దొంగల్ని అందరినీ కూడా చితకబాస్తాడు. ఒకవైపు ఇక కావ్య కూడా అక్కడ చేతికి అందిన కర్రలతో వాటితో కావ్య కూడా బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇంతలో పోలీసులు వస్తారు. రాహుల్ చేసిన అన్యాయాన్ని కుట్రని రాజ్ ఇక స్వయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి రాహుల్ని అరెస్ట్ చేస్తారు. కావ్యని ఇక అందరి ముందుకి తీసుకొని వెళ్ళడానికి కారులో కూర్చోపెట్టుకొని, కళావతి, నేను చేసింది చాలా పెద్ద తప్పు, నా తప్పులన్నిటికీ ఇదే నా శిక్ష అని చెప్పి 2 కాళ్ళు పట్టుకుంటాడు. కావ్య ఒక్కసారిగా, ఏమండి, ఏంటండి అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది. లేదు, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నీ కాళ్ళు పట్టుకొని నేను తీసుకొని వెళ్ళాలి కాబట్టి తీసుకొని వెళ్తున్నాను, పద అని చెప్పి ఇక అక్కడి నుంచి ఈ ఇంటికి కావ్యని తీసుకొని వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో కావ్యని చాలా ప్రేమగా రాజ్ చూసుకుంటాడు. రాహుల్ని పోలీసులకి అప్పచెప్తాడు. Bye. Take care. Thank you for watching.